తెలంగాణ ఉద్యమంలో మన అందరం కూడా పాల్గొన్నప్పటికీ కూడా ఒక రకంగా 10 ఏళ్ల పాటు సోయి మరిచే నిద్రపోయినాం అందరం కూడా. 10 ఏళ్ళు గడిచినాకనే అందరము నేను కూడా కొట్లాడితే కదా అని సడన్గా అందరికీ యాదికొచ్చి ఒక రకమైన నిద్ర నుంచి మేల్కొని వాళ్ళందరం ఏమంటున్నామంటే ఆ రోజు పోరాటంలో కేసీఆర్ ఒక్కడే కాదు నేను కూడా ఉన్నా అని మనం గుర్తించి గ్రహించి మాట్లాడటం మొదలుపెట్టినాం. ఈ స్పృహ ఇది ఈ 1-2 సంవత్సరాల నుంచి వచ్చిన స్పృహే, అంతకుముందు లేదది. అంతకుముందు నాతో మా మిత్రుడు ఒక ఆయన వరంగల్లో కొట్లాడుతుండేది. ఆయన ఒక్కడే కొట్లాడిండా, మనం కొట్లాడలేదా? మేమందరం కొట్లాడితే తెలంగాణ వచ్చిందని గట్టిగా ఎందుకు చెప్తలేవు అని కొట్లాడేది నాతో. నాకు మొదట్లో పట్టించుకోలే కానీ మెల్లమెల్లగా అనిపించింది ఇది కరెక్టే కదా అని అనిపించిన తర్వాత గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టినాం. ఇవాళ అందరము ఉద్యమకారులం మాట్లాడుతున్నాం, మేమందరం కూడా పాల్గొన్నాం, మేమందరం కూడా కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. అందులో కేసీఆర్ పాత్రని ఎవరం కాదని అంటలేం, కానీ ఆయన ఒక్కడే తెలంగాణ తెచ్చిండనే వాదనను మొట్టమొదట మనం స్పష్టంగా తిరస్కరించవలసిన అవసరం ఉంది. అందుకని ఉద్యమకారులుగా ఎక్కడనైనా మన మొదటి తీర్మానం ఏంటంటే ఒకరో ఇద్దరో తెలంగాణ తెచ్చిండనే వాదనను మేము సంపూర్ణంగా తిరస్కరిస్తున్నాం. ఇది సమిష్టి పోరాటాల ఫలితంగా, సంఘటిత పోరాటాల ఫలితంగా, సమరశీలతో చేసిన పోరాటాల ఫలితంగా వచ్చిన రాష్ట్రము. ఇందులో మేమందరము భాగస్వాములమే అని మొట్టమొదట మనం ప్రకటించుకోవాలి. మనం ప్రకటించుకుంటే కదా గవర్నమెంట్ గుర్తించేది. మనమే ప్రకటించుకోకపోతే వాళ్ళు గుర్తిస్తారు మనల్ని? ఈ పోరాటంలో అందరం కూడా పాల్గొన్నాం. ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో పాల్గొంటారు. ఏ పోరాటంలో అయినా కొందరు ప్రాణాలే అర్పించారు, అత్యుత్తమమైన త్యాగం అది. మరికొంతమంది పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్నారు, పోలీసు తూటాలకు మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు. మూడవది కేసుల్లో ఇరికి జైలు పాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. నాలుగోది కేసుల్లో ఇరికినరు, జైలుకు పోలే కానీ కేసులో అయితే ఇరికిన వాళ్ళు ఉన్నారు. తరచూ నిరసన కార్యక్రమాల సందర్భంగా అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్ దాకా పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉద్యమంలో నిరంతరం పనిచేసిండ్రు, ఎందుకు మళ్ళీ కేసు పడితే ఏమి ఇబ్బంది వస్తుందో అని భయానికి రాని వాళ్ళు కొందరు ఉన్నారు. ఎక్కువ మంది లేరు కానీ కొందరు ఉన్నారు. ఏదన్నా కార్యక్రమం జరిగినప్పుడు వచ్చి సంఘీభావం ప్రకటించిన వాళ్ళు కూడా ఉన్నారు. అనేక స్థాయిల్లో మనుషులు, తెలంగాణ వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ సందర్భము ప్రతి తెలంగాణ వాడు తెలంగాణ వాదిగానే మారిండు, ఇంకా దాంట్లో అనుమానం ఏమీ అవసరం లేదు. ఈ మాట రచయిత మన సదాశివ గారు కంటుండేది. తెలంగాణ సందర్భము అందరు తెలంగాణ వాదులే, అట్లా తెలంగాణ వాదులుగా మారిండ్రు అనేది మనం మొట్టమొదట గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి వాళ్ళం ఈ పోరాటాలను రికార్డ్ చేయాలి, అది మన మొదటి కర్తవ్యం. రెండో కర్తవ్యము నాకేమొస్తుంది ఉద్యమకారినిగా అనేది దానికంటే ముందు మనం మాట్లాడవలసిన రెండవ కీలకమైన కర్తవ్యం ఏంటంటే ఎవ్వరం కూడా ఉట్టి తెలంగాణ వస్తే చాలును అని అనుకోలే. అందరం కూడా తెలంగాణ వస్తే బతుకుంటుంది, బతుకు తెరువు ఉంటుంది అని ఆశపడ్డం, కొట్లాడినాం. ఆ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అమలు కావాలనేది మన రెండవ కర్తవ్యంగా ఉండాలి. మనం ఆ రెండవ కర్తవ్యాన్ని, మొదటి కర్తవ్యాన్ని మర్చిపోతే మన కోసం మనం అడిగే మూడవ కర్తవ్యం బలహీనపడుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రెండే మాట్లాడతా, మూడోది మాట్లాడతా, రెండు నాకు సంబంధం లేదు అని మనం అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఆ పని ఎప్పుడూ చేయకండి. కనుక మొదటిది మేమందరం కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది, అందులో మేము భాగస్వాములం, ఇది వాస్తవ చరిత్ర, ఇది ప్రజల పోరాట ఫలితంగా వచ్చిన రాష్ట్రం. రెండవది, ముందుగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను అమలు చేసి మేము కోరుకున్నటువంటి ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోవాలనేది మన రెండవ విజ్ఞప్తిగా ఉండాలి. మూడవ విజ్ఞప్తి, ఈ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఏర్పాటు కారణమైన మనము అనేక రకాలుగా నష్టాల పాలైనాం. కాబట్టి జీవితమే పోయింది, ఒక కాలం గడిచిపోయింది. చాలామంది మనోళ్ళు చెప్తారు ఏమొచ్చింది అంటే, ఎవరికేమొచ్చిందో కానీ మాకైతే బీపీ షుగర్ వేసారని చెప్తారు చాలామంది.
ఆఖరికి బీపీ షుగరే మూటగట్టుకొని ఇంట్లల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కొంత సహాయం చేయకపోతే కష్టకాలంలో తెలంగాణకు అండగా నిలబడ్డటువంటి వాడికి ఇవాళ తెలంగాణ అండగా నిలబడవలసిన అవసరం ఉంది. దానికోసము మనం ఖచ్చితంగా జస్టిస్ చంద్రకుమార్ సార్ చాలా స్పష్టంగా డిమాండ్స్ రాసిండు. మనందరం కూడా కమిషన్ వేసి గుర్తించాలి అనేది ప్రథమంగా అడిగితే, దాంతోపాటుగా ఐడెంటిటీ కార్డ్స్ రావాలి, ఆ 250 గజాల జాగా, మన మీదున్న కేసులను ఎత్తివేయాలి, హెల్త్ కార్డు కావాలి, తర్వాత పెన్షను, లోను లేక లోన్ అయినా అని సార్ రాసింది. కానీ పెన్షను మరియు లోన్ అని నేను ప్రత్యేకంగా చెప్పదలిచిన. ఈ డిమాండ్స్ విషయంలో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. మన దాంట్లో ఎవరికి కూడా భిన్నాభిప్రాయం లేదు. ఇది చాలా చక్కగా దీన్ని సమ్మరైజ్ చేసినందుకు చంద్రకుమార్ గారిని, జస్టిస్ చంద్రకుమార్ గారిని నేను అభినందిస్తూ, నన్నమాస స్వామి గారు కూడా దాన్ని ఒక రాసిండ్రు, కొంచెం సంక్షిప్తం చేసి క్రిస్ప్గా నాలుక మీద ఆడేటట్టుగా ఒక పేజీలోకి కుదించాలని చెప్పి నేను సార్కు విజ్ఞప్తి చేస్తూ, నాలుగవది నేను ప్రధానంగా చెప్పదలిచింది ఏంటంటే, మనము ఇవన్నీ సాధించుకోవాలంటే ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండి మనం ఏమడుగుతున్నామంటే, ఈ తెలంగాణ బాగుపడాలి, అందులో మేము కూడా ఉండాలి, మాకు కూడా ఇంత వాటా దక్కాలనేది మన లక్ష్యంగా మన అందరం కూడా కలిసి పనిచేయాలి. నువ్వు ఒక్కనివే తెలంగాణవాదివి కాదు, నేను ఒక్కనే తెలంగాణవాదిని కాదు. నేను విడిగా ఏం చేయలేను, నువ్వు విడిగా ఏం చేయలేను. చప్పట్లు రావాలన్నా 2 చేతులు కావాలి, నడవాలన్నా 4 మనుషులు ఉండాలి. లేకపోతే ఏం లాభం? మనల్ని ఎవరు లెక్క చేస్తారు? తీసూర్లో చెప్తారు. కాబట్టి ఇంటికో కుంపటి అన్న రీతిలో మనం వ్యవహరిస్తే ప్రయోజనం ఉండదు. ఇవాళ చాలా మంచి పరిణామం ఏంటంటే, అందరు కలిసి ఇక్కడ ఒక దగ్గర గుమిగూడినాం, అందరం కలిసి ఒక తాటి మీద కనుక రాగలిగితే మనకు లాభం జరుగుతుంది. గతానికి ఇప్పటికి ఒక తేడా ఏంటంటే, గతంలో ప్రభుత్వం అయితే ఒక్కలే కొట్లాడినరని చెప్పింది. కాబట్టి ఏ కార్యక్రమాలు చేయనీయలే. ఆఖరికి మిలియన్ మార్చిని యాడ్ చేసుకుంటాం ట్యాంకు బండ మీదికి పోయి అంటే కూడా మమ్మల్ని ఇంటికాన్నే అరెస్ట్ చేసి పెట్టిండ్రు, ట్యాంకు బండ దగ్గరికి కూడా రానియలే. ఇవాళ మనము గుర్తు చేసుకోవలసింది ఏంటంటే, మొట్టమొదటిగా మనము ఈ ఉద్యమ కీలక ఘట్టాలను యాద్ చేసుకోవాలి. అది మొదటి కర్తవ్యం. రెండవ కర్తవ్యం, ఈ ఉద్యమానికి సంబంధించిన చరిత్రను కూడా గవర్నమెంట్ డాక్యుమెంట్ చేయమని చెప్పాలి. మూడవది చాలా కీలకమైనది ఏంటంటే, ఉద్యమాకాంక్షల సాధన అనేది ప్రభుత్వానికి ఒక లక్ష్యంగా ఉండాలి. నాలుగవది, ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి మనమందరం కూడా సమిష్టిగా నడిస్తే బాగుంటుంది. ఎవరన్నుండని పెద్ద మనిషిని ముందు పెట్టుకుంటే అయిపోయి ఏమున్నది, ఎవరున్నా తెలంగాణ వాళ్ళైతే వెనుక నడుస్తూనే ఉంటారు. కాకపోతే విడివిడిగా ఉండద్దు, ఒక్కలే ఉండాలి. ఉంటే అందరూ కూడా తెలంగాణవాదులు వెనుక వస్తారు, తప్పకుండా దాంట్లో భాగస్వాములు అవుతారు. కాబట్టి ఆ ప్రయత్నము సమిష్టిగానే జరగాలి, విడిగా జరగకూడదని గోవర్ధన్ గారు అదే మాట నాకు లోపలికి రాగానే మేము అందరం అనుకుంటున్నామంటే నేను కూడా అదే అనుకుంటున్నా అని వారికి తెలియజెప్పిన. అదే విషయాన్ని నేను ఇక్కడ ప్రకటిస్తున్నా. రాకముందు అక్కడ విమలక్క కలిసింది, విమలక్క కూడా దాదాపు అదే అభిప్రాయంతో అందరం కలుద్దామనే మాటతోనే ఉన్నది. దాదాపుగా అందరం అదే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి అందరం కలుద్దాం, అందరం కలిసి నిలబడితే లాభం జరుగుతుంది. ఈ గవర్నమెంట్కి ఒక తేడా ఏంటంటే, ఉద్యమకారులు చాలామంది ఉన్నారు, అందరు కలిసి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. దీనికి ఒక్క నాయకుడని కాదు, ప్రజలే నాయకులు అనేది ఈ ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి మనకు భాగస్వామ్యం దొరకటానికి తొవ్వ సాఫ్ అయింది. రెండోది ఏంటంటే, ఉద్యమకారుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామని హామీ కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. నిన్న మేము కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారికి అడిగినాం, అంతకుముందు కౌన్సిల్ మీటింగుల్లో అడిగితే కూడా తప్పకుండా చేస్తాము, ఉన్న ఆర్థిక పరిస్థితి రీత్యా ఆలస్యం అవుతుంది కానీ తప్పకుండా ఇవి అమలు చేస్తామనేటువంటి మాట గవర్నమెంట్ మాతో కూడా అన్నది. వీటన్నింటి గురించి అందరం కలిసి సమిష్టిగా సంఘటితంగా ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ కలిసి పనిచేయాలనే దాంట్లో ఇక్కడి వరకన్నా భిన్నాభిప్రాయం ఉందా? కలిసి పనిచేద్దామనేటోళ్ళు చేయెత్తండి. సాక్ష్యము ఇంకేమన్నా సాక్ష్యం కావన్నా? జై తెలంగాణ. ఇంకేమి సాక్ష్యం అవసరం లేదు.
ఇట్లాంటి బలమైనటువంటి ఒక అభిప్రాయం మనందరి మనసులో ఉంది. అందరం కలుద్దాం, కలిసి తప్పకుండా మనందరి ఉమ్మడి ఆకాంక్షల సాధన కోసం నిలబడదామని ఈ సందర్భంగా మిమ్మల్ని పేరు పేరున అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు. నాకు ఒక చిన్న పని ఏం పడ్డదంటే, ఒక స్కూలు జాగా హౌసింగ్ బోర్డు వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటారు సార్ అంటే దానికి ఒక పరిష్కారం వెతుకుదామని ఒప్పుకున్నారు. ఇప్పుడు మాట్లాడాలి, సెక్రటరీ గారు టైం ఇచ్చిండ్రు కాబట్టి నేను వెళ్తున్నా.